నమస్తే. ప్రస్తుతం మనతో పాటు గిద్దె రామనరసింహ గారు ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా అందశ్రీ గారితో వారు చాలా వేదికలపైన, కొన్ని వందలాది వేదికలు, వేలాది వేదికలపైన తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిండ్రు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో అందశ్రీ గొంతుతో పాటు గిద్దె రామనరసింహ గొంతు కూడా చాలా ముఖ్యమైనది. సో అసలు గిద్దె రామనరసింహకు అందశ్రీకి మధ్యలో ఎలాంటి అనుబంధం ఉండేది, ఏంటి అనే విషయాలు మనం తెలుసుకొని ప్రయత్నిద్దాం. అన్న, మీకు అందశ్రీ గారితో ఎప్పటి నుంచి పరిచయం వస్తుంది? చాలా ఏళ్ళు అవుతుందన్న. తెలంగాణ ఉద్యమం అవతల నుంచి కూడా ఆయన రాసినటువంటి పాటలు, పల్లె నీకు వందనాలు, అప్పటి నుంచి నేను చాలా ఆయన రాసినటువంటి పాటలు మాకు వినబెట్టడం కానీ, మేము రాసినటువంటి పాటలు పెద్దెత్తుగా తనకు వినబెట్టడం కానీ, ఏమన్నా పదాలు ఇట్లా ఏమన్నా చేంజ్ చేయడంలో, మార్పులు చేర్పులు చేయడంలో అట్లా బాగా సంబంధాలు ఏర్పడినటువంటి, తెలంగాణ సాహిత్యాన్ని ఒడిచిపట్టినటువంటి వ్యక్తి, తెలంగాణ మండలికాన్ని ఒక ఇప్పుడున్నటువంటి జనరేషన్కు తగ్గట్టుగా తెలంగాణ మాటలను ఏ విధంగా మనం చేయగలుగుతామనే ఆ నాడిని పట్టుకున్నటువంటి వ్యక్తి. ఫస్ట్ పాట పల్లె. అవును అవును. పల్లె నీకు వందనాలమ్మా, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మా, నాకు ఆట నేర్పి, నాకు పాట నేర్పి, బతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందనాలమ్మా, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మా, పాలు మరిచి జీతాముండి పశులగా సే రోజులల్లా, కడుపులో నా కలిమంట కూడు వండకపోదురు ఇంట, కళ్ళ నిండా రేగు ముళ్ళు, కళ్ళ నిండా కమ్మే నీళ్ళు, కడుపులో నా కలిమంట కూడు వండకపోదురు ఇంట, ఇసుక దిబ్బల పాను పూలేసి ఊరడించిన గురుతులు ఎన్నో పల్లె నీకు వందనాలమ్మా, ఇరికి పరికి ఈత పండ్లు, వాటమైన తాటి పండ్లు, అమృతాన్ని మించినవమ్మా సక్కని సీత పలుక పండ్లు, కంటికి పైన కాయలతో కడుపు నింపిన గురుతులు ఎన్నో పల్లె నీకు వందనాలమ్మా, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మా, అన్న నీకు వందనాలన్నా మా అందశ్రీ, అన్న నీకు వందనాలన్నా. దాదాపు మీరు కొన్ని వేల వేదికల మీద ధూమ్ధామ్ సభలలో అంతా కలిసి పాల్గొని ఉంటారు. సో అప్పుడు ఏమంటుంటారు? మీరంతా అనకంటే చాలా చిన్నోళ్ళు, ఆయన చూసి నేర్చుకోండి చాలా మంది కదా. కానీ ఏదో ఒకటి, అరే కొడుకో బిడ్డ తమ్ముడు అని చెప్పేసి చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కదా. ఏం చెప్తుంటారు జనరల్ గా? మనం ఏ రకంగానైతే మన సాహిత్యాన్ని బయటికి తీసుకురాగలిగితే, మనం ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో తెలంగాణ వాడిని వేడిని, తెలంగాణ సాహిత్యాన్ని సమాజానికి అందియగలిగితే భౌతికంగా మనం తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళ అవుతామనే ఉద్దేశంతో చెప్పినటువంటి సందర్భాలు బాగా ఉన్నాయి. ఆ రకంగా తన రాసినటువంటి పాటలు నానా అని సంబోధిస్తుండే, తమ్మి అని సంబోధిస్తుండే. ఏ పాట అయినా కూడా మన బతుకు చిత్రం కనపడాలి, మన బతుకు చిత్రం మన అమ్మ, మన అయ్య, మన అవ్వ, మన అక్క, మన చెల్లె, మన ఊరు, మన వాడ, మన పెద్దోడు, మన చిన్నోడు, మన పెద్ద మనిషి, ఆ టైపులో ఉండాలి, ముచ్చట పెట్టుకున్నట్టు ఉండాలి అనే ఉద్దేశంతో చాలా సందర్భాలలో చెప్పినటువంటి సందర్భం. సో జనరల్ గా అందశ్రీ గారు అంటేనే తెలంగాణ జయ జయ తెలంగాణ పాట అందరికి గుర్తొస్తాయి. సో దాని తర్వాత ఇంకా చాలా పాటలు ఉన్నాయి, జనజాతర సాంగ్లు ఉంటాయి. సో ఇవన్నీ తెలంగాణ సమాజాన్ని కదిలించినాయి. మీరు ఎప్పుడన్నా వారితో కలిసి వారి పాటలు ఇప్పుడు పాటిందా? నేను ఎప్పుడు ఏ స్టేజ్ మీదనైనా పాడుకునే పాట వందలాది వేలాది మంది గొంతులతో వచ్చినటువంటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీ జాజనం, 10 జిల్లలు ప్రణమెల్లిన అనే పాటలను ఎంతో అద్భుతంగా రాసినటువంటి పాటలు ఇలా రాష్ట్ర గీతంగా ఏర్పరచుకొని రాష్ట్ర గీతంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మా అందశ్రీ గారు. అలాంటి గుర్తింపు వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వంలో గుర్తింపు లేకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గుర్తించి రాష్ట్ర గీతంగా చేసినందుకు
గర్వకారణంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా గత ఉన్నాను. 10 సంవత్సరాలు ఎప్పుడైనా నేను ఇట్లా వేదన అనుభవిస్తున్నా అని చెప్పేసి ఎప్పుడన్నా ఏనాడు కూడా కుటుంబ సమస్యలు చెప్పేటోడు కాడు. ఏ కోశాన కూడా ఇట్లా ఉన్నాం అట్లా ఉన్నాం, తిండికి లేకపోయినా లేదని చెప్పలే, ఉన్నదని చెప్పలే. ఎప్పుడైతే ఏ రకంగా ఫస్ట్ మేము ఏ విధంగా చూసినామో ఇప్పటికి కూడా మొన్నటిదాకా ఆ రాష్ట్ర గీతం వచ్చిన తర్వాత కూడా ఆ రకంగానే కనపడ్డాడు. కానీ ఏ రకమైనటువంటి అహంభావాలు కానీ ఆటంకాలు కానీ దాన్ని ఆడంబరాలు కానీ ఎప్పుడు కూడా చేయనటువంటి వ్యక్తి. అందశ్రీ అంటే ముక్కుసూటితనం ఉంటుంది. అవును. నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు. అవును. ఏ సందర్భంలో మిమ్మల్ని అట్లా అన్నాడు ఎప్పుడన్నా? నాకు అట్లా ఇట్లా అని ఏం చెప్పకపోయేది. కానీ కాకపోతే ఏంటంటే ఈ పదాలు మాత్రం నాలెక్కు ఉండాలి, ఇట్లుండాలి, దీనికి బదులుకి ఇది వేసుకో ఎంత బాగుంటుందో అని చెప్పేవాడు. ఉందాతనంగా ఉండేవాడు. ఉందాతనంగా ముక్కుసూటి మనిషి. నువ్వేందే అది అనడు తప్పు అని నికాసుగా చెప్పినటువంటి వ్యక్తి. నికాస్ అయినటువంటి తెలంగాణ వాది, నికాస్ అయినటువంటి తెలంగాణ మాండలికాన్ని తెలంగాణ రాష్ట్రంలో నిలబెట్టినటువంటి కవిత్వంలో కావచ్చు, పాటల విధంలో కావచ్చు, ఆయన రాసినటువంటి రచనలో కావచ్చు నిలబెట్టినటువంటి వ్యక్తి గొప్ప మహానీయుడు అందశ్రీ. మీకు అందశ్రీ మధ్యలో ఏదైనా మరపురాని సంఘటన, మర్చిపోని సంఘటన ఏమైనా ఉందా ఈ దాదాపు 20 సంవత్సరాల కాలంలో? మరపురాని సంఘటనలు అంటే నేను రాసినటువంటి పాటలు ఒక పదం ఆయనకు నచ్చి బాగా గుండెకద్దుకున్నాడు. పల్లెల్లో ఒక పదం రాసినాను. పల్లెల్లో నా పేదవాళ్ళ ఆకలి కేకలురా, పట్నంలో ఆ బేకరీల కేకులు చూడరా, కలిగినొల్లకు కమ్మని తీపి కలిగంజే నా పేదల కాఫీ అని చెప్పిన. ఈ పదం నాకు ఆయనకు బాగా నచ్చి నన్ను గుండెకి అద్దుకున్నాడు. ఇలాంటి పదాలు కావాలి, ఇలాంటి పదాలు జనరేషన్కి అత్తుకోపోయే పదాలు కావాలని అద్దుకున్నటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమ పాటలే కాకుండా, తెలంగాణ రచన కాకుండా అనే సామాజికంగా కూడా మానవుడి పరిణామక్రమంలో మానవుడు ఏ విధంగా డైవర్ట్ అవుతున్నాడు, ఏ విధంగా సమాజానికి దూరంగా అవును. సో అలాంటి పాటలు చాలా ఉన్నాయి. మీకు ఏమైనా అనుభవం దాంతో? పాము పడగపై ఉన్నటి పదముద్రలు ఎక్కడివో, పాడే కోయిల గొంతులోన పాఠమదిరుగా ఎక్కడిదో, వెదురు ముక్కలో తీసిన వేల రాగములు ఎక్కడివో. పాము పడగ ఎన్ని పాటలు, ఒక పాటల కులాలన్నీ కూడా చెప్పిండు కదా. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, ఇదొక్కటే పాట కాదు, ఎన్నో పాటలు రాసినటువంటి పాటలలో మాయమైపోతున్నాడు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా. మాయమైపోతున్నాడు అంటే ఒక మాట చెప్తాడు. మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు, ఓ మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, కోటికో నూటికో ఎక్కడో అక్కడ ఎడ ఉన్నడగాని కంటికి కనరాడు, 25 పైసల గర్వత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు, మాయమైపోతున్నాడమ్మో మనిషి అన్నవాడు, ఓ మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. గద్దర్కి ఏమో ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా రకాలుగా గౌరవించింది. సో అందశ్రీ గారిని ఏ విధంగా నా వాయిస్గా నేను గిద్దెరామ నరసయ్యగా నేను కోరుకునేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం గద్దరన్నకు ఏ విధమైనటువంటి లాంఛనాలతోని అంతిమ సంస్కారాలు చేశారో, అందశ్రీ కూడా రాష్ట్ర గీతం ఏర్పడినందుకు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర గీతంగా గుర్తింపు పడినందుకు, రాష్ట్ర గీతం రాసినటువంటి వ్యక్తిగా ప్రభుత్వ లాంఛనాలతో చేయాలనేది ఓకే రైట్. ఆ విధంగా చేయాలి కూడా. చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా కళాభివందనాలు గిద్దెరామ నరసయ్య గిద్దెగలం తరపున. అదేవిధంగా కుటుంబ నేపథ్యం కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. ఆ కుటుంబంలో ఆయన ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాడు, లేనప్పుడు కూడా మనం ఏం చేయలేకపోతే ఈ కళాలోకం ఇంకా కూడా కృషించిపోయే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కుటుంబానికి సాయం చేయాలి. అదేవిధంగా ఆ కుటుంబంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి వాళ్ళ బిడ్డకు చదువుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆ బిడ్డను తీసుకొచ్చి గవర్నమెంట్ ఒక జాబు ఇప్పించే విధంగా చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు కవులకు, కళాకారులకు ఏదైతే ఉన్నాయో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రముఖులలో ఎవరైతే విగ్రహాలు ఉన్నాయో
హుసేన్ సాగర్ కట్ట మీద అంత్యశ్రీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది గిద్ద రామనరసయ్య గారు చాలా స్పష్టంగా తనకున్నటువంటి అందేశ్రీ గారితో తనకున్నటువంటి అనుబంధం కూడా పాటల రూపంలో చెప్పడం జరిగింది. ఇది మొత్తానికైతే గిద్ద గలం ఏ విధంగా ఉందో మనం చూస్తా ఉన్నాం. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.